పైన స్వర్గం, కింద పాతాళం. కానీ ఈ 14 లోకాల మధ్య నీ ఆత్మ ఎక్కడ దాగి ఉందో నీకు తెలుసా? హిందూ పురాణాల ప్రకారం మన విశ్వం కేవలం మనం చూసే ఈ భూమి మాత్రమే కాదు. ఈ సృష్టి 14 లోకాలుగా విభజించబడింది. మనం ఉండే భూమి నుండి పైకి వెళ్లే కొద్దీ పుణ్యం పెరిగే 7 లోకాలే ఊర్ధ్వలోకాలు. అవే భూలోకం, మనం నివసించే భూమి. ఇక్కడే భవిష్యత్తు నిర్మాణం జరుగుతుంది. భువర్లోకం, భూమికి సూర్యుడికి మధ్య ఉండే ప్రాంతం. ఇక్కడ సిద్ధులు, మునులు ఉంటారు. ఇక్కడ అదృశ్య శక్తులు చురుగ్గా ఉంటాయి. సువర్లోకం, దీనినే మనం స్వర్గం అంటాం. సుఖం మరియు పుణ్యాల క్షేత్రం. ఇంద్రుడు దీనికి రాజు. దేవతలు ఇక్కడే ఉంటారు. మహర్లోకం, మహా తపస్వీల లోకం. ఇది ప్రళయకాలంలో కూడా స్థిరంగా ఉంటుంది. జనలోకం, బ్రహ్మదేవుని కుమారులు సనక సనందులు ఇక్కడ ఉంటారు. ఇక్కడ జ్ఞానం భయం లేకుండా ప్రవహిస్తుంది. తపోలోకం, గొప్ప తపశ్శక్తి ఉన్నవారు ఇక్కడ ఉంటారు. ఇక్కడ తపస్సే జీవితం. కోరికలు అగ్నిలో వలె భస్మమైపోతాయి. సత్యలోకం, దీనినే బ్రహ్మలోకం అంటారు. ఇది అన్నిటికంటే పైన ఉంటుంది. ఇక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడు. ఇది అత్యున్నతమైన లోకం. ఇక్కడే మోక్ష ప్రయాణం పూర్తవుతుంది. భూమికి కింద ఉండే 7 లోకాలే అధోలోకాలు. ఇవి చీకటిగా ఉంటాయని అనుకుంటాం, కానీ పురాణాల ప్రకారం ఇవి చాలా విలాసవంతంగా ఉంటాయి. వీటిని అసురులు, నాగులు పాలిస్తారు. అవే అతల లోకం. దీనిని మయుడు అనే రాక్షసుడు పాలిస్తాడు. మాయా మరియు భోగాల ప్రపంచం. ఇక్కడ సత్యం భ్రమగా మారుతుంది. పితల లోకం, రహస్యమైన శక్తి మరియు అగ్నిక్షేత్రం. ఇక్కడ పరమశివుడు హటకేశ్వరుడుగా ఉంటాడని చెప్తారు. ఇక్కడ నిర్మాణం మరియు వినాశనం కలిసి సాగుతాయి. సుతల లోకం, మహాబలి చక్రవర్తి నివసించే లోకం. ఇది సమృద్ధిగా ఉన్నప్పటికీ బంధనాలతో కూడి ఉంటుంది. తలాతల లోకం, ఇక్కడ మాయావి నివసిస్తాడు. బుద్ధి మరియు సాంకేతికతో నిండిన చీకటి ప్రపంచం. ఇక్కడ ఆత్మ యొక్క మార్గం తప్పిపోతుంది. మహాతల లోకం, గొప్ప నాగులు మరియు భయంతో కూడిన ప్రాంతం. ఇక్కడ కేవలం మనుగడ కోసం పోరాటం ఉంటుంది. రసాతల లోకం, ఇక్కడ దైత్యులు, దానవులు ఉంటారు. అహంకారం మరియు సంఘర్షణల లోకం. ఇక్కడ చైతన్యం దాదాపుగా అంతరించిపోతుంది. పాతాళ లోకం, ఇది అన్నిటికంటే చిట్ట చివరి లోకం. ఇది అందమైనది, శక్తివంతమైనది మరియు మాయాజాలంతో కూడినది. దీనికి నాగుల రాజైన వాసుకి అధిపతి. మనం చేసే కర్మలు బట్టి మనం ఏ లోకానికి వెళ్లాలో నిర్ణయించబడుతుంది. మంచి పనులు చేస్తే పై లోకాలకు, కేవలం భోగాల మీద ఆశ ఉంటే కింద లోకాలకు వెళ్తామని పురాణాలు చెబుతున్నాయి. అయితే వీటన్నిటికంటే పైన ఉండే వైకుంఠం లేదా కైలాసం చేరుకోవడమే మానవ జన్మ పరమార్థం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డివైన్ స్పెల్.